ఎస్ నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ రాధాకృష్ణ. ఇక డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం, ఆలస్యమైంది అసలే. ఇక వెలుగు న్యూస్ పేపర్ లోకి వెళ్ళిపోతే ఫస్ట్ హైదరాబాద్ లోని నల్సార్ వర్సిటీలో శనివారం జరిగినటువంటి స్నాతకోత్సవంలో పాల్గొన్న సిజేఐ జస్టిస్ గవాయ్, ఇక రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ సుజయ్ పాల్, ఇక సుప్రీంకోర్టు జడ్జ్ జస్టిస్ పిఎస్ నరసింహ, సీఎం రేవంత్ రెడ్డి, ఇక వర్సిటీకి చెందినటువంటి వీసీ ప్రొఫెసర్ శ్రీకృష్ణ దేవరావు, ఇక వీళ్ళందరూ కూడా ఏం మాట్లాడుతున్నారంటే నిన్న హైదరాబాద్ లో జరిగినటువంటి వర్సిటీ ఉత్సవాల్లో వాళ్ళు అయితే అక్కడ పార్టిసిపేట్ చేశారు. ఇక ఏవైతే స్నాతకోత్సవాల్లో పాల్గొన్నారు వీళ్ళంతా కూడా. అయితే వీళ్ళు ప్రధానంగా ఇందులో వెలుగు న్యూస్ పేపర్ వాళ్ళు ప్రచురించింది ఏంటంటే న్యాయ వ్యవస్థలో సంస్కరణలు అవసరం, ఇది మేజర్గా వాళ్ళు ఇందులో ప్రచురించారు. అయితే ఏంటి న్యాయ వ్యవస్థలో ఎట్లాంటి సంస్కరణలు తీసుకురావాలి అన్న కోణంలో వీళ్ళు మాట్లాడారు నిన్న వీళ్ళందరూ కలిసి. ఎందుకంటే అక్కడ న్యాయవాదులు అందరూ అక్కడ పార్టిసిపేట్ చేశారు కాబట్టి వాళ్ళ రంగానికి సంబంధించింది వాళ్ళైతే వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇక విచారణల్లో దశాబ్దాల జాప్యం ఆందోళనకరం. ఎవరు? సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ మాట్లాడుతూ ఉన్నారు ఆయన. ఇక నిర్దోషులు ఏండ్ల తరబడి జైళ్లలో గడిపినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. న్యాయ వ్యవస్థలలోని సవాళ్లను సరిదిద్దాల్సి ఉంది. ఇక అడ్వకేట్లకు ఆలోచనలతో పాటు మానవత్వం, ఇక వినయము ఉండాలి. నిరంతరం తమను తాము నిరూపించుకోవాలి. ఒత్తిళ్లకు తలొగ్గి విదేశీ విద్యల వైపు స్టూడెంట్లు వెళ్ళొద్దు. ఏఐ డేటా ప్రైవసీతో అనుకూల ప్రతికూల ప్రయోజనాలు ఉన్నాయి. ఇక చేసే పనిని ప్రేమిస్తేనే సరైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్పేసి సూచన. నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లాలో స్నాతకోత్సవానికి హాజరైనటువంటి వీళ్ళందరూ సీఎం రేవంత్ రెడ్డి, ఈ న్యాయవాదులు వీళ్ళందరూ కూడా ఈ నల్సార్ యూనివర్సిటీ యొక్క స్నాతకోత్సవంలో పాల్గొని ఖచ్చితంగా ఇది లా యూనివర్సిటీ అనమాట, అందులో పాల్గొని ఇక ఖచ్చితంగా వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు అన్నట్టు. న్యాయ వ్యవస్థ ప్రత్యేకమైనటువంటి సవాళ్ళను ఎదుర్కొంటూ ఉంది ప్రస్తుతము. ఇక కొన్ని అంటే రాజ్యాంగంలో కొన్ని చేర్చినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని మార్పులు ఖచ్చితంగా అప్పటి నుంచి అంటే ప్రస్తుత జనరేషన్కి అనుకూలంగా లేనటువంటి, ప్రస్తుత సిచ్యువేషన్కి అనుకూలంగా లేనటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా మార్పులు చేర్పులు వస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో న్యాయ వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయి, అలాంటి వాటిని అవకతవకలు ఉన్నాయి. అలాంటి అవకతవకలను కూడా ఖచ్చితంగా ఫోకస్ చేసి వాటిపైన కూడా దృష్టి సారించాలి. వాటిని ఖచ్చితంగా చేంజ్ తీసుకురావాలి వాటిల్లో. ఎందుకంటే ఎలాంటివి, ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే అంటే ఈ మధ్య కాలంలో ఆయన పేరు ఆయన అల్లరి నరేష్ ఒక సినిమా తీసిండు. ఆ సినిమాలో తనకు ఎలాంటి తప్పు చేయడు, ఆయన చేయకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఆయనకు ఒక శిక్ష పడుతుంది. జస్ట్ ఆరోపణ వల్ల శిక్ష పడుతుంది. ఆ శిక్ష వల్ల ఆయన కొన్ని ఏళ్ల తరబడి ఆ విధంగా శిక్షను అనుభవిస్తాడు. ఇక అదే కాకుండా ఖచ్చితంగా కొన్ని ఏళ్ల పాటు కూడా దానికి సంబంధించినటువంటి ఆ టార్చర్ ఏదైతే ఉంటుందో, ఆ బాధ ఏదైతే ఉంటుందో, ఆ శిక్ష ఏదైతే ఉంటుందో అవన్నీ అనుభవిస్తాడు ఆయన. అలాంటి నిజ జీవితంలో కూడా చాలామంది అమాయకులు, నిజంగానే నేరం చేయనటువంటి అమాయకులు ఎవరైతే ఉంటారో ఆ అమాయకులు ఇలాంటి లూప్ హోల్స్ వల్ల వాళ్ళు సంవత్సరాల తరబడి అంటే దశాబ్దాల తరబడి కూడా వాళ్ళు జైళ్ళల్లో మగ్గిపోతూ ఉన్నారు. ఇక ఒక 40-50 ఏళ్ళ సంవత్సరం తర్వాత అంటే 40-50 ఏళ్ళు వాళ్ళొక మేజర్గా మంచి యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు అరెస్ట్ అయ్యి వాళ్ళకు 50 ఏళ్ళు వచ్చిన తర్వాత బయటకు వదిలిపెట్టి అయ్యో సారీ అండి, నిజంగా ఈ తప్పు మీరు చేయలేరు అని న్యాయస్థానాలు తెలిపినప్పుడు ఆ వ్యక్తి పడే వ్యధ, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి వ్యధ, ఆ వ్యక్తి పడే బాధ అవి వర్ణనాతీతం ఖచ్చితంగా. ఎందుకంటే అలాంటి తప్పిదాలు చాలా జరుగుతూ ఉన్నాయి. మన న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లూప్ హోల్స్ వల్ల అలాంటి తప్పిదాలు చాలా జరుగుతూ ఉన్నాయి. ఇదే విషయాన్ని ప్రస్తుతం ఈరోజు ఏదైతే వాళ్ళు ఈరోజు ఏదైతే నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా అనే యూనివర్సిటీలో వాళ్ళు పార్టిసిపేట్ చేశారో న్యాయవాదులు, అందులో భాగంగానే వాళ్ళు ఈ విషయాలను లేవనెత్తారు. నిజంగా ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, వీటిపైన ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా వీటిపై పోరాడి అంటే దీనికి ఈ లా ఏవైతే అవకతవకలు ఉన్నాయో లాలో అవన్నీ కూడా సవరణలు చేయాలి అన్న కోణంలో వీళ్ళు మాట్లాడారు అన్నట్టు. ఇక సెల్ఫీ తీసుకుందామంటూ భర్తను నదిలో తోసేసింది. సెల్ఫీ తీసుకుందామంటూ చెప్పేసి ఇక అయితే 2 నెలల క్రితమే చేసుకున్నటువంటి తన భర్తను నదిలో దూసేసింది. భర్తను బ్రిడ్జి మీద నుంచి తోసేసింది. ఇక నదిలో కొట్టుకుపోతూ ఒక బండరాయిని పట్టుకొని కాపాడాలంటూ అరవడంతో ఇక స్పందించినటువంటి స్థానికులు తాడుతో అతడిని బయటకు లాగొచ్చారు. కర్ణాటకలో ఈ ఘటన చోటు చేసుకుందంట. ఇది దారుణం అని చెప్పుకోవాలి. ఎందుకంటే పెళ్ళైన 2 నెలలు కూడా గడవక ముందే ఆమె మాస్టర్ ప్లాన్ వేసింది. ఎందుకంటే అతగాడు, ఆ యువకుడు ఎవరైతే ఉన్నారో ఆయన చూడడానికి వికారంగా ఉన్నాడంట ఆమెకు.
ఆమె పక్కన నిల్చోవడానికి సరిపడడంట. ఆయన కాస్త బ్లాక్గా ఉన్నాడన్న కోణంలో ఈ ఏదైతే వర్ణ అంతే కలర్ ఆ పోలికతోటి ఆమె పక్కకు నిలవడానికి అర్హత లేదు అన్న కాన్సెప్ట్లో రెండు నెలలు ఏం చేసింది మరి? పెళ్ళైన 2 నెలలు, పెళ్ళి కాకముందే ముందుగానే మరి ఆ యువకుడికి నువ్వు బాగలేవు, నువ్వు నచ్చలేవు అని చెప్పొచ్చు కదా. మరి ఆ ధైర్యం, ఈ చంపేంత ధైర్యము ఆ రోజు పెళ్లి చేసుకున్నాడు ఉంటే చాలా బాగుంటుంది కదా. ఇట్లాంటి నేరాలు మోస్ట్లీ మనం న్యూస్ పేపర్లు ఓపెన్ చేసినా ఏదైతే ఏ న్యూస్ ఛానల్ పెట్టుకున్నా రిమోట్ ఓపెన్ చేసి రిమోట్ పట్టుకొని ఖచ్చితంగా ఇవే ఉంటున్నాయి. దినం మొత్తం నువ్వు వార్తలు చూడు, ఖచ్చితంగా ఇవో 10 వార్తలు వస్తున్నాయి. ఒకప్పుడు నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఒకటి చూస్తే భార్యాభర్తల మధ్య గొడవల వల్ల ఎవరో ఒకరిని ఖతం చేసుకునేటోళ్ళు, అది సంవత్సరానికి ఒకటి కూడా కనిపించేది కాకపోతుండే అట్లాంటి క్రైమ్. కానీ ఇప్పుడు చూస్తే మొత్తం ఇవే క్రైమ్లు, భార్యలు భర్తలను మొత్తం హతమార్చడం, ఇవే నడుస్తూ ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా మీరేమైతే అంటే అమ్మ దొరసానులు, ఖచ్చితంగా మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో ఇలాంటి చావు నిర్ణయాలు, ఇలాంటి పనికిమాలిన నిర్ణయాలు మీరు ఎప్పుడు తీసుకోవాలి తల్లి అంటే 100% వివాహానికి ముందు తీసుకోవాలి. వివాహానికి ముందు వాడు నాకు నచ్చలేడు పలానోడు, ఖచ్చితంగా నాకు వద్దు అని తల్లిదండ్రులు ఒప్పించుకోగలగాలి. ఈరోజు చంపేంత ధైర్యం ఉన్న మీరు, నచ్చలేదని చెప్పేసి చంపగలిగినటువంటి మీరు ఆ రోజు వివాహం అయ్యేట రోజు ఎందుకని మీరు మాకు నచ్చలేదని చెప్పలేకపోతున్నారు? అది మీ లోపల లోపమా, పెంచిన వాళ్ళ లోపల లోపమా, సమాజంలో లోపమా? మీరు దానిపైన కూడా మీరు కూడా ప్రశ్నించండి, గొంతు లేవనెత్తండి. మాకు ఇష్టం లేని వివాహాలు చేస్తున్నారు, అందుకే మేము ఇట్లా చంపుతున్నాం. అట్లనన్నా మీరు క్వశ్చన్ రేజ్ చేయండి, రేజ్ చేసి సమాజాన్ని అలర్ట్ చేయండి. మగజాతి మొత్తం మీ బాధకు మొత్తం నాశనమైపోవాల్సి వస్తుంది. వివాహాలు అంటేనే భయపడుతున్నారు మగజాతి. జర ఏదైనా ఉంటే మీ ప్లానింగ్లు ఏమైనా ఉంటే ముందే, వివాహాల కంటే ముందే జర పకడ్బందీ ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే వివాహం నాకు ఇష్టం లేదని చెప్పండి. అట్లా అని చెప్పేసి వివాహం నాటి నుంచే మీరు ఇంకో ప్లాన్ చేస్తున్నారు, ఆయన ఎప్పుడు తంట వాపుదామా అని. గసోటి పనులు చేయకూరిగా చూడొచ్చు మీరు ఫోటోలో, వాళ్ళు కాపాడుతూ ఉన్నారు చూడు ఆ పిల్లగాని పాపం. గట్లాంటి అన్యాయాలు. మెక్సికో యూఈపై 30% టారిఫ్లు. ఇక కాక అది తెలిసిందే కదా, కాక ఇష్టం వచ్చిన వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు టారిఫ్లు వేస్తుడు. మొన్న ఇటలీ, అది జపాన్ల పైన, ఇటీవల జపాన్ పైన 25% అని చెప్పేసిడు. ఇప్పుడు మళ్ళీ 35% అని చెప్పేసి ఏది ఇటలీ పై, మెక్సికో EU పైన టారిఫ్ల వ్యవహారం నడుస్తుంది. ఇక కాక కూకోదు అన్నట్టు. కాక మొత్తం ఆడ ప్రభుత్వం కుప్పగూలేదాకా కూడా కాక మొత్తం ఇక ఎక్కడ ఉన్నట్టున్నది పరిస్థితి. ఇక ఇండియా 387కు ఆల్అవుట్. ఇంగ్లాండ్తో జరుగుతున్నటువంటి 3వ టెస్ట్లో తొలి ఇన్నింగ్స్లో ఇండియా ఆధిక్యం సాధించలేకపోయింది. ఇక ఏదైతే 145 అంటే 3 వికెట్లు కోల్పోయి 145 పరుగులతో ఇక ఓవర్ నైట్ స్కోర్తో అయితే మూడో రోజు ఆట కొనసాగించినటువంటి ఇండియా తొలి ఇన్నింగ్స్లో 387 రన్స్కే ఆల్అవుట్ అయిపోయింది. ఇక ఇంగ్లాండ్ కూడా సేమ్ అనమాట, 387 రన్స్కే ఆల్అవుట్ అయిపోయింది. ఇక తొలి రోజు అయితే ఖచ్చితంగా ఇండియా పరిస్థితి దారుణం అన్నట్టు చెప్పుకోవాలి. అయితే ఇది పరిస్థితి. అంటే కాళేశ్వరం నీళ్లు రాకున్నా కూడా SRSP ఆదుకుంది. ఏదైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉందో, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కాళేశ్వరం నీళ్లు లేకుండానే ఈసారి చాలా వరకు తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా వరకు రైతన్నలను ఆదుకుంది. గత యాసంగిలోని శ్రీరామ్ సాగర్ నుంచే 9.13 లక్షల ఎకరాలకు నీళ్లు విడుదల చేయడం అనేది జరిగింది. ఖచ్చితంగా మేడిగడ్డ కుంగిపోవడంతో కాళేశ్వరం నుంచి అయితే చుక్క నీరు కూడా ఎత్తిపోయలేదు. చుక్క నీరు కూడా ఎత్తిపోయలేదు. ఇక దానికి సంబంధించి అంటే అక్కడ మేడిగడ్డ పరిస్థితి బాగలేదు కాబట్టి అక్కడ నుంచి నీళ్ళని ఎత్తిపోసే పరిస్థితి లేదు. కాబట్టి ఏం చేసిరు, శ్రీరామ్ సాగర్ వాటర్నే ఎక్కువగా యూజ్ చేసుకోవడం జరిగింది. అయినా కూడా శ్రీరామ్ సాగర్ వాటర్ పెద్ద శాతం వరకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంచిగా ఉపయోగపడింది అన్న కోణంలో ఇక్కడ తెలుస్తూ ఉన్నది అన్నట్టు. ఈ ప్రాజెక్టు కింద 96,000 ఎకరాల ఆయకట్టు ఎల్లంపల్లి నుంచే ఎత్తిపోతలు. ఇక గత సీజన్లో అత్యధికంగా నాగార్జున సాగర్ కింద 9.5 లక్షల ఎకరాలకు నీళ్లు, మొత్తంగా 45.64 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు 342 TMCలు, 42 లక్షల ఎకరాల టార్గెట్కు మించి నీళ్లు. ఇక స్కీవం డ్యామ్ డేటాలో ఈ వెల్లడి అంట, ఈ డేటా వెల్లడిస్తూ ఉంది. గత యాసంగిలో అనుకున్నటువంటి లక్ష్యానికంటే ఎక్కువ ఆయకట్టు ప్రభుత్వం నీళ్లు ఉన్నాయి. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చుక్క నీళ్లు కూడా ఎత్తిపోయలేదు. 45 లక్షల ఎకరాలకు నీళ్లు అందించింది కాళేశ్వరం ప్రాజెక్టు, అది మన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. ఇక మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుతో కాళేశ్వరం పంపులన్నీ కూడా ఆగిపోయి ఎప్పట్లాగే రాష్ట్ర రైతులను శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టే ఆదుకున్నది అన్న కోణంలో ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఏది స్కివం డేటాలో తేలిందన్నట్టు. శ్రీరామ్ సాగరే ఈసారి ఎక్కువ రైతులను ఆదుకున్నది అన్నట్టు. ఇక మన
వివేకన్న మాట్లాడుతున్నాడు. బాసర దేవాలయాన్ని సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్నటువంటి మంత్రులు వివేక్ వెంకటస్వామి ఇంకా కొండా సురేఖలు మాట్లాడుతున్నారు. దేవాదాయ శాఖకు చెందినటువంటి మంత్రి కొండా సురేఖ ఇంకా ఈయన కార్మిక శాఖకు సంబంధించినటువంటి మంత్రి వివేక్ ఇద్దరు కలిసి మాట్లాడుతున్నారు. ఆలయాల్లో పనిచేసే కార్మికులకు కనీస వేతనాలు ఇక అమలుకు చర్యలు తీసుకుంటాం మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతున్నాడు. గిగ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం, అప్పులున్న సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పేసి వెల్లడిస్తున్నాడు. ఇక గోదావరి పుష్కరాలపైన కేంద్రం వివక్ష మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ఉన్నది. ఏపీకి చెందినటువంటి ఏవైతే 2000 కోట్లు ఇచ్చి తెలంగాణను విస్మరించింది. ఏపీకి అప్పట్లో రాష్ట్రం ఫామ్ అయినప్పుడు ఇక బాసర అభివృద్ధి కోసం కూడా టీపీఆర్ రూపొందిస్తామని చెప్పేసి వెల్లడి. ఇక బాసరలో మంత్రుల పర్యటన, కొత్త బిల్డింగ్స్ ప్రారంభం. ఏదైతే మన నీటి వ్యవహారంలో కావచ్చు అంటే గిగ్ వర్కర్ల విషయంలో కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు. గిగ్ వర్కర్లు అంటే మన డెలివరీ బాయ్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, ఫుడ్ డెలివరీ బాయ్స్, వాళ్ళకు నిజంగానే అంటే ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా ఒక ఉద్యోగాల లాగా వాళ్ళకు కూడా ఉద్యోగాలకు ఇచ్చే రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగులకు చెందేటువంటి వేతనాలు ఎట్లా ఉంటాయి అట్లా మంచి వేతనాలు సమర్పించి ఇంకా వాళ్ళకు కూడా మంచి వెసులుబాటులు ఏర్పాటు చేస్తామన్న కోణంలో గిగ్ వర్కర్ల కోసం మాట్లాడుతూ ఉన్నారు. ఇక రాష్ట్రం అప్పులపాలు అయినప్పటికీ కూడా సంక్షేమ పథకాలు యథావిధిగానే కొనసాగిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం అని కొండా సురేఖ మాట్లాడుతూ ఉన్నది. ఇక గోదావరి ఏదైతే పుష్కరాలపైన కేంద్రం వివక్ష చూపిస్తున్నది కొండా సురేఖ మాట్లాడుతూ ఉన్నది అన్నట్టు. అదే కాకుండా నిజంగానే గోదావరి జలాలపైన కేంద్రం ఖచ్చితంగా వివక్షనే కాదు, 2 రాష్ట్రాలకు కొట్లాటలు పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నది. ఎందుకంటే సమపాలు చేయట్లేదు. లేదు ఏంది దాని పరిష్కారం ఏది? మిగులు నీళ్ళు ఆంధ్రకు పోవాలా, మిగులు నీళ్ళు తెలంగాణకు రావాలా ఏంది? లేకపోతే వరద నీళ్ళు పోవాలా ఆంధ్రకు? ఏ దానిపైన ఒక క్లారిటీ అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, అట్లా కేంద్ర ప్రభుత్వానికి లేక ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క ఉసురు తీయనికే, వాళ్ళ మీద దాడి చేయనికే, అంటే వాళ్ళను బద్నాం చేయనికే అన్న కోణంలో వీళ్ళు వ్యవహార శైలి కొనసాగుతుందని చెప్పేసి వీళ్ళు మండిపడతా ఉన్నారు అన్నట్టు. ఇక ఈ విషయంలో ఇంకా బాసర అభివృద్ధి కోసం కూడా ఇప్పటికే చాలా పలు కార్యక్రమాలు చేపట్టారు. ఇంకా దానికి సంబంధించి బాసర కూడా ముందు ఇంకా అంటే టూరిజం ప్లేస్గా మంచిగా దాన్ని తీర్చిదిద్దుతాం, డివోషనల్ టూరిజం ప్లేస్గా అన్న కోణంలో చెప్తా ఉన్నారు అన్నట్టు. ఇక ఏది లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ పరంగా రిజర్వేషన్లు సాధ్యం కాదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇక స్పష్టం చేసినటువంటి బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ ఉన్నాడు అన్నట్టు. ఇక లోకల్ బాడీ ఎలక్షన్లలో ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లు అయితే అసాధ్యం అని తను గొంతు విడిచి చెప్తా ఉన్నాడు. ఇక బీసీలను బీఆర్ఎస్ కాంగ్రెస్ మోసం చేస్తా ఉన్నాయని కామెంట్ చేస్తా ఉన్నాడు. లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ పరంగా రిజర్వేషన్లు అవ్వడం సాధ్యం కాదని చెప్పేసి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ ఉన్నారు. ఇక శనివారం ఢిల్లీలోని అధికారిక నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ జెండాపై జరగని ఎన్నికలకు రిజర్వేషన్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. పార్టీ జెండాపై జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉంటాయో అంటే సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎంపీటీసీ జడ్పీటీసీ ఇవన్నీ పార్టీ జెండా మీద నడిచేటివి కావు కాబట్టి అలాంటి వాటికి మీరు రిజర్వేషన్లు ఏ విధంగా ఇస్తారు? అది అసాధ్యము. అసలు దానికి సంబంధించి ఏ విధంగా కూడా రూల్ లేదు అంటే ఆ క్రమంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అన్నట్టు. దానికి రిజర్వేషన్ అట్లానే ఎందుకు ఇవ్వాలి లక్ష్మణన్న? అట్లా కాకుండా కూడా పార్టీల తరపున కూడా మరి అంటే పార్టీల తరపున కాకుండా పార్టీ జెండాలు లేకుండా వాటికి రిజర్వేషన్ ఉండవన్నప్పుడు ప్రభుత్వాలు ఇవ్వచ్చు కదా, పెద్దపీట వేయొచ్చు కదా, ప్రభుత్వాలు బీసీలకు వేయొచ్చు కదా. అంటే కొన్ని రాష్ట్రాలలో ఇట్లా జరుగుతున్నది, మరి నీకు తెలుసో తెలియదో కానీ కొన్ని రాష్ట్రాలలో అయితే ఇది జరుగుతున్నది. అంటే ఏదైతే ఎక్కువ మన అందులో కులాలు ఎక్కువ కులాలు ఉన్నాయో అంటే ఎక్కువ కులాలు ఇన్ ద సెన్స్ అంటే మీరు అగ్ర కులాలు అనుకున్నారు, అట్లా కాదు. ఎక్కువ జాతి, ఆ జాతి సంఖ్య ఎక్కువ ఉండి వాళ్ళకు ఉపయోగం తక్కువ ఉంటున్నది కదా, రాష్ట్రాలలో ప్రభుత్వాలు వాళ్ళకు అన్యాయం చేస్తున్నాయి కదా, అట్లాంటి కులాలు ఆ జాతులు ఏవైతే ఉన్నాయో వాళ్లకు ఖచ్చితంగా ప్రభుత్వాలు చొరవ తీసుకొని పెద్దపీట వేస్తూ ఉన్నాయి. పర్సంటేజ్లలో పాలనలలో మీరు ఎట్లాగో ఎమ్మెల్యేల కాడ ఎంపీల కాడ మొత్తం అన్నీ మీవే ఉంటాయి పెద్దపీట. కనీసం గ్రామ స్థాయిలో కూడా మీరు బతకని రావే బీసీలను, గ్రామ స్థాయిలో కూడా దానే లక్ష్మణ ఏదో పెద్ద పెద్ద పొంకణాలు నరుకుతున్నావు. ఇప్పుడు నువ్వు డైవర్ట్ చేసే పద్ధతి ఇదంతా కూడా నువ్వెంత మొర్రి మొత్తుకున్నా కూడా అదంతా ఉతకతనే చూడు. ఇక సీఎం రేవంత్ పిసిసి చీఫ్ను సన్మానిస్తున్న వీప్ ఆది శ్రీనివాసు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఇక బీసీ సంఘాల నేతలు. బీసీ రిజర్వేషన్ల కోసం దేనికైనా రెడీ అంటున్నాడు రేవంత్ అన్న. ఇక అవసరమైతే అర్ధరాత్రి కూడా కేబినెట్ భేటీ ఏర్పాటు చేస్తాడంట అన్న డైలాగులు బాగుంటాయి. నా నిబద్ధతను ప్రశ్నించే నైతిక హక్కు ప్రతిపక్షాలకు లేదు. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకే లోకల్ బాడీ ఎలక్షన్స్ వాయిదా వేసినాం. అసలు లోకల్ బాడీ ఎలక్షన్స్ వాయిదా వేసిందే బీసీ రిజర్వేషన్లు అనేటివి ఖచ్చితంగా వాటిపైన క్లారిటీ లేదు కాబట్టి ఆ క్లారిటీ వచ్చాక, ఆ క్లారిటీ మేము ఇచ్చాక
ఏది లోకల్ బాడీ ఎలక్షన్లలో మేము అడుగు వేస్తామన్న కోణంలో రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు అన్నట్టు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఏదైతే బీసీ బిల్లులను 9వ షెడ్యూల్లో చేర్చాలి. నిజమే మరి దీనికోసం 9వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి బీసీలు మొర్రోమని మొత్తుకుంటున్నారు. మరి ఎన్నటి నుంచో దాని మీద అవగాహన లేదా అనే లక్ష్మణన్న, దాని మీద అవగాహన లేదా అనే మరి బీజేపీ నాయకులందరికీ మరి దాని మీద అవగాహన ఉందా? మరి ఏదో చేసేటోడు చేస్తుంటే చేసేటోనికి ఏదో కట్టబెట్టినట్టు చేస్తారేమో మీరు అని జనాలు అట్లా మొత్తుకుంటున్నారు అన్నట్టు. ఇక మోదీ స్థానంలో రాహుల్ ఉంటే 48 గంటల్లో రిజర్వేషన్లు, ఇదైతే బూటకం మాట. ఇది ఒకటి ఎవరైనా సరే ఇది అబద్ధం మాట. 48 గంటలు అయ్యే పనులు కాదు. ఇంకొకటి హుటాహుటినా కూడా ఈ నిర్ణయాలలో కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి, ఖచ్చితంగా అవి మాట్లాడుకుందాం. రిజర్వేషన్లు 50% మించకుండా గత సర్కారు చట్టం, నిజమే. ఇక కులగణనలో దేశానికే తెలంగాణ రోల్ మోడల్ అని చెప్పేసి వెల్లడి. ఇక సీఎం రేవంత్ను కలిసి ధన్యవాదాలు తెలిపినటువంటి బీజేపీ నేతలు కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు చెప్పారు. ఎందుకంటే నువ్వు 42% రిజర్వేషన్ తీసుకొచ్చినావు, 50% గతంలో అన్నారు కానీ రాలేదు, తేలేరు. ఇప్పుడు నువ్వు 42% బీసీలకు ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్లలో ఖచ్చితంగా నువ్వు ఒక పెద్దపీట వేస్తున్నావే రేవంత్ అని చెప్పేసి బీజేపీ నాయకులే సమర్థించారని ఆయన చెప్తా ఉన్నాడు అన్నాడు. కాకపోతే అందులో కూడా లూప్ హోల్స్ కొన్ని ఉన్నాయి. ఖచ్చితంగా ఏదైతే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉన్నాయో వాటి గురించి ముందు మాట్లాడుతున్నాను ఖచ్చితంగా. ఇప్పుడు నెక్స్ట్ పేపర్లకు పోయినాక ఇది పరిస్థితి. ఒక్క సెకండ్ తేడాలోనే 2 ఇంజన్లు ఫెయిల్ అయిపోయినాయి. మొన్న జరిగింది కదా, మొన్న విమానపరం ఫ్యూయల్ స్విచ్లు ఆఫ్ కావడమే ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి కారణం. ప్రాథమిక నివేదికను విడుదల చేసినటువంటి ఏఐబి ఇక పక్షులు ఢీకొట్టలే, విద్రోహ చర్యలపై అనుమానాలు లేవని చెప్పేసి వెల్లడి. ఇక పైలట్ల తప్పిదమా లేకపోతే టెక్నికల్ ప్రాబ్లమా ఇంకా తేలలే. ఇక ఇప్పుడే ఒక నిర్ణయానికి రావడం సరికాదన్నటువంటి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఏమంటారు, ఏదైతే అహ్మదాబాద్ ఘటన ఉందో, అహ్మదాబాద్ ఘటనలో ఏదైతే ఎయిర్ ఇండియా సంఘటన ఉందో ఆ సంఘటన వల్ల దాదాపు 300 మందిని ఎయిర్ ఇండియా సంస్థ పొట్టన పెట్టుకుంది ఒక అటాక్ తోటి. వాస్తవానికి దాన్ని కప్పుపుచ్చుకోనిక ప్రభుత్వాలు కూడా ఇట్లా మద్దతు తెలుపుతా ఉన్నాయి అన్నట్టు వాటికి సంస్థలను ఏలుబెట్టి చూపించి బిడ్డ ఖబర్దార్, మీరు చేసిన తప్పులు, మీరు చేసిన అన్యాయం వల్ల 300 మంది ఎలా 300 మంది మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా 300 మందిని పొట్టన పెట్టుకుంటారా అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం ఎందుకో ప్రశ్నించలేదు సంస్థ యొక్క లూపోల్స్ తీసలేదు బయటికి ఎందుకంటే వాళ్ళు తొత్తులు. ఈరోజు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఏమంటున్నాడు, అది ఖచ్చితంగా ఏ టెర్రరిస్ట్ యాక్టివిటీ లేదు, దానిపైన ఏ పక్షి ఢీ కొట్టలేదు, టెక్నికల్ లోపం కూడా ఏం లేదన్నమాట. టెక్నికల్ లోపం లేదనబడివి మరి ఆడెట్లా వాయనే, అది పైలట్ల లోపం లేదనబడుతుంది. పైలట్ల లోపమా లేకపోతే టెక్నికల్ లోపమా? మళ్ళీ మీదంగా ప్రశ్న. ఫ్యూయల్ స్విచ్లు ఆఫ్ కావడమే అది టెక్నికల్ లోపమే కదా. ఫ్యూయల్ స్విచ్లు ఆఫ్ కావడం అంటే ఎట్ ఏ టైము ఇక ఏదైతే 2 ఇంజన్లు కూడా ఒకటేసారి అయిపోయి ఒక ఇంజన్ ఏమో ఎత్తుకున్నదంట, ఇంకో ఇంజన్ ఎత్తుకోలేదంట పరిస్థితి. ఇట్లాంటి సిచ్యువేషన్లో ఆ ప్రమాదం చోటు చేసుకుంది. టెక్నికల్ లోపమే కదా. ఇది ఎవరి ప్రభావం మరి, ఎవరి పరిస్థితి అంటే ఎవరి తప్పదం ఇది ఖచ్చితంగా ఎయిర్ ఇండియా సంస్థదే. ఎయిర్ ఇండియా ఒక్కటే కాదు, దేశవ్యాప్తంగా ఎయిర్ ఇండియా కాకుండా ఇంకా మొత్తం అది ఇండిగో కూడా అదే పరిస్థితి దారుణం. ఆ ఇండిగో కూడా అంటే ఏదో చూసినా ఇండిగో విమానాలు నాశనం అవుతున్నాయి. అవి కూడా అంటే ప్రమాదాలు పెద్దగా సంభవించకపోయినా టెక్నికల్ లోపాలు అయితే తలెత్తుతా ఉన్నాయి కదా. ప్రభుత్వాలు ఎందుకని చెప్పేసి వీటి మీద చర్యలు తీసుకోవడం లేదు ఇంకా కూడా. ఇగో ఎయిర్ ఇండియా సంస్థ ఒకటి పాడై అది మొత్తం మంది ఉసురు తీసుకుంటా ఉన్నది ఇప్పటికీ ఎన్నోసార్లు. మొన్న ఆ అహ్మదాబాద్ ఘటన మారవకముందే మళ్ళీ ఇంకో ఘటన ఓ దానికి రెక్కూసిపోతుంది, ఓ దానికి డొక్క వలిగిపోతుంది. ఇవి మాత్రం ప్రభుత్వాల కళ్ళకు కనిపించదు. గతంలో లాల్ బహదూర్ శాస్త్రి ఆయన ఉన్నప్పుడు ఆయన మీద పెద్ద ఆరోపణలు చేస్తే అన్ని మూసుకొని ఆయన రాజీనామా చేసిండు. రైల్వే శాఖకు రైల్వే ప్రమాదం నువ్వు కూడా అట్లనే తీసుకో, రాజీనామా చేసి పాడే అని జనాలు ప్రతిపక్ష నేతలు అంటున్నారు ఈయన మీద. కానీ ఆయన మాత్రం దాని మీద గింత కూడా నజర్ పెట్టరు. ఆయన ప్రభుత్వం కూడా గింత కూడా నజర్ పెట్టరు. ఏం జరుగుతున్నది అయితే మేము ఆరాధిస్తున్నాం అంతే. ఆరాధీసుడు కాదు, సంస్థ మీద ఖచ్చితంగా క్లారిటీ ఉన్నది మీకు. సంస్థ మీద తీసుకొని చర్యలు. ఇది ఎవరి మీదనో రుద్దే వ్యవహారం కాదు. ఇది ఎవరి మీద రుద్దుదామని చూస్తే మీకు బుర్ర లేదనుకుంటారు ఖచ్చితంగా జనాలు ఆరోపిస్తూ ఉన్నారు అన్నట్టు దీని మీద. ఇది వెలుగు న్యూస్ పేపర్లో ఈరోజు ప్రధానంగా ప్రచురించినటువంటి వార్తలు. ఇక మనం యాజ్ యూజువల్గా అంటే దిశ న్యూస్ పేపర్కి వెళ్ళిపోదాం. దిశలో కాస్త న్యూట్రల్గా ఉంటాయి న్యూస్ అంతా కూడా. ఇక మనం దీన్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఏది యూపీఐ లావాదేవీల్లో తెలంగాణ టాప్ అంట. దేశంలో 4వ స్థానం కైవసం. ఇక 8వ స్థానంలో ఏపీ, మొదటి ప్లేస్లో మహారాష్ట్ర. అత్యధిక లావాదేవీలు జరిగినటువంటి యాప్ ఫోన్పేనంట.
ఏదైతే యూపీఐ లావాదేవీలు ఉంటాయి, యూపీఐ లావాదేవీలో దేశంలోనే తెలంగాణ 4వ స్థానం ఉంది, ఆంధ్ర 8వ స్థానం ఉంది, మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉన్నది. మొత్తానికి యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఈ రాష్ట్రాలు అత్యధికంగా వినియోగించుకుంటున్నాయి. డిజిటల్ కరెన్సీని అత్యధికంగా వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఇక యూపీఐ లావాదేవీల్లో దేశంలోనే తెలంగాణ 4వ స్థానంలో నిలిచింది. మొదటి స్థానాన్ని మహారాష్ట్ర కైవసం చేసుకోగా ఏపీ 8వ ప్లేస్లో నిలిచింది. ఇక జూన్ నెలలో జరిగినటువంటి యూపీఐ లావాదేవీల లెక్కలను ఎన్పిసిఐ తాజాగా విడుదల చేసింది. ఇక దేశంలో అత్యధికంగా లావాదేవీలు ఫోన్పే ద్వారానే జరిగినట్టు ఈ గణాంకాలు వెల్లడించాయి అన్నట్టు. ఈ యాప్ల ద్వారా సుమారు 12 లక్షల కోట్ల విలువైనటువంటి 8,547 మిలియన్ల ట్రాన్సాక్షన్లు జరిగాయట. అబ్బాబ్బాబ్బా గట్లా ఇది ఫోన్పే వ్యవహారం ఇట్లున్నది. ఇక దేశంలో యూపీఐలను అత్యధికంగా యూజ్ చేసుకుంటున్న రాష్ట్రాలలో ఇప్పటిదాకా మాట్లాడుకున్న రాష్ట్రాలు. ఇక యాక్సిడెంట్ చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు, ఖబర్దార్. ఇట్లాంటి నిర్ణయాలు చాలా మంచివి. ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి ప్రభుత్వాలు. ఇక నిర్లక్ష్యం, వాహనం ఫిట్నెస్ లేకపోయినా కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ లేకపోయినా లైసెన్స్ రద్దు. వాటి నివారణకు 17 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు అంటాం. వరవా ఇట్లా పెట్టాలి. ఇది అభివృద్ధి అంటే, ఇది టెక్నాలజీ అంటే. ఇక ఆటోమేటిక్గా ముందే పసిగట్టేస్తుంది ఏం జరుగుతుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఉన్నాడు. ఇందులో ప్రధానంగా ప్రచురించినటువంటి వార్తలు ఏమిటంటే రాష్ట్ర ఆదాయం వడ్డీలకే, ఇక అప్పులు వడ్డీల చెల్లింపుల కోసం అనేక కష్టాలు, ఫలితంగా కుంటుపడుతున్నటువంటి తెలంగాణ అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా ముందుకు వెళ్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఇక పిఎం ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఎవరైతే ఉన్నారో మహేంద్ర దేవ్తో ఆయన భేటీ అయ్యి ఏం మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్ర ఆదాయము అప్పుల పాలైపోయింది. ఇక ఎందుకంటే ఇప్పటికే లాభాల ఆంధ్రాను ఉంచారు. ఆ 2000 అంతగానం అంటే ఆంధ్రాకు తెలంగాణకు బడ్జెట్ డివైడ్ చేసినప్పుడు ఆంధ్రాకే పెద్ద పీట వేసి ఆంధ్రాకి ఎక్కువ డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు మొత్తుకుంటున్నారు, మొర్రోమని మొత్తుకుంటా ఉన్నారు. మరి ఖచ్చితంగా ఈ కోణంలో అని చెప్పేసి ఇక మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఇక రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అధిక శాతం వడ్డీకి తీసుకున్నటువంటి అప్పులే కారణమవుతూ ఉన్నాయి. దీనివల్ల రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతూ ఉంది. సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్లోని నివాసంలో ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారు మండలి యొక్క చైర్మన్ ఎస్ మహేంద్ర దేవ్ ఆయన శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు సీఎం రేవంత్ రెడ్డిని. ఇక ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అధిక వడ్డీ రేట్లు తీసుకున్న రుణాలపైన వడ్డీ తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి ఆయన వివరించారు. ఇక తెలంగాణ అభివృద్ధి పథంలో తీసుకెళ్లే అంశంపైన సమాఖ్య నినాదంతో కేంద్రం ఇంకా వినాదంలో కేంద్రం రాష్ట్రం పరస్పరం గౌరవించుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. అయితే వాస్తవానికి ఇలా అప్పుల బారిన ఉన్నప్పటికీ కూడా, అప్పుల కూపి ఉన్నప్పటికీ కూడా తెలంగాణలో సంక్షేమ పథకాలను నేను అమలులోకి ఉన్నా అన్న కోణంలో ఆయన దగ్గర మాట్లాడారు అన్నట్టు. ఇంకా మరో ప్రధానమైనటువంటి వార్త ఏంటంటే ఇందులో దిశ పేపర్లో అడ్డాదారుల్లో ప్రమోషన్లు. ఇది నిజంగా అడ్డదారుల ప్రమోషన్లు ఏవి? వైద్య రంగంలో అయితే మరి ముఖ్యంగా ఏదైతే డైటీషియన్ పోస్టుల ఉద్యోగోన్నతికి ఇతర రాష్ట్రాల నుంచి సర్టిఫికెట్లు, ఇక ప్రమోషన్ల కోసం అని చెప్పేసి ఇతర రాష్ట్రాల నుంచి సర్టిఫికెట్లు. కొన్ని దొంగ యూనివర్సిటీలు ఉంటాయి కదా, ఆ దొంగ యూనివర్సిటీల నుంచి వీళ్ళు ముందు ఆల్రెడీ చిన్న ఉద్యోగాలు అలా చేస్తూ ఉంటారు. ఇక వీళ్ళకి పెద్ద లీడర్లు తెలిసి ఉంటారు అన్నట్టు. ఇక వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకు మినిమం డిగ్రీయో ఉండాలి కదా, ఆ అర్హత రావాలంటే, ఆ ప్రమోషన్ రావాలంటే. ఆ ప్రమోషన్ కోసం అని చెప్పేసి వీళ్ళు అడ్డమైన తొక్కులు దొక్కుతారు అన్నట్టు. పక్క రాష్ట్ర యూనివర్సిటీలలో అవి పేరూరు లేని యూనివర్సిటీలు ఉంటాయి. ఆ యూనివర్సిటీల నుంచి ఎన్నో లక్షలు గుమ్మరియా సర్టిఫికెట్లు తెచ్చుకొని ఇలా ప్రమోషన్లు పొందాలి. అసలైన చదువులు చదివినోనికి పరిస్థితి ఏముందయ్యా అంటే వాడు చిప్పకూడు, వానికి ప్రమోషన్ ఉండదు, పెద్ద దిక్కు ఎవరు తెలిసి ఉండదు అన్నట్టు వానికి. ఎందుకంటే రాజకీయ రంగం పులుముకుంటా ఉన్నాయి. ప్రతి రంగం కూడా రాజకీయ సర్కిల్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఈ విధంగా చదువులు లేకపోయినా ఇట్లాంటి దొంగ లెక్కలు చేసి అయినా సరే ప్రమోషన్లు కొడతారు, పెద్ద శాలరీలు ఎత్తుతారు. కానీ అచ్చంగా చదివి నిజంగానే చదివి వాళ్ళు నిక్కరంగా కూర్చొని చదివినోనికి మాత్రము వానికి పెద్ద డిగ్రీలు ఉన్నా కూడా వాడు ఆడనే ఆయా పని చేయాలి, వాడు ఆడనే ఊడవాలి, కడగాలి, తూడవాలి. ఆ పరిస్థితికి తీసుకొస్తా ఉన్నది ప్రస్తుత సమాజం. ఈ దొంగ లెక్కలు ఏ వ్యవహారం కొనసాగుతుందో వాటితో ప్రమోషన్లు ఉండవంటూ గతంలోనే జీవోలు, ఇక తాజాగా డబ్బులు తీసుకొని ఇస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు, తెర వెనుక కీలక అధికారులు ఉన్నారంటూ విమర్శలు. ఇప్పటికే వైద్య శాఖ సెక్రటరీకి పలువురు అర్హుల ఫిర్యాదు, ఇక కోర్టుకు వెళ్లే ఆలోచనలో మరికొంతమంది కూడా ఎంప్లాయీస్ వెళ్తారు. మరి ఎందుకు వెళ్ళరు? వీళ్ళ పని ఇంతే, ముర్రో మొత్తుకునుడే, కోర్టుకెళ్ళుడు మొత్తుకునుడు ఇవే ఉంటాయి తప్ప వాళ్ళని పట్టించుకునే నాదుడైతే ఎవరు ఉండరు కదా. ఖచ్చితంగా ఇది ఎవరు చొరవ తీసుకోవాలి? ఇట్లాంటి అన్యాయాలు, అవినీతులు ఎక్కడ జరుగుతున్నాయి, ఏం కథ? ప్రతిదానికి మీరు చిన్నది పెద్దది మీకే మన సమస్య వచ్చినప్పుడు మాత్రం మీకు అది వేసుకుంటారు, టీం కమిటీ ఏర్పాటు చేసుకుంటారు.
మరి అదే కమిటీలో ఎందుకు వైద్య రంగానికి సంబంధించి ఎందుకు లేవు కమిటీలు అట్లా? ఎందుకని చెప్పేసి ఈ ప్రతి రంగానికి చెందినటువంటి అంటే విడివిడి రంగాలు ఎన్నో ఉన్నాయి కదా ప్రభుత్వ అండర్లో, మరి అలాంటి రంగాలకు ఎందుకని మీరు కమిటీలు వేయరు? పారిశ్రామిక రంగానికి కావచ్చు, వైద్య రంగానికి కావచ్చు, లేకపోతే ఇంకో రంగానికి కావచ్చు, ఇంకో రంగానికి కావచ్చు. ఇట్లాంటి కమిటీలు ఏర్పాటు చేసి ముందస్తు చర్యలు భాగంగా వాళ్ళకి ఖచ్చితంగా హెచ్చరికలు జారీ చేస్తూ ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వాలది. అయినా కూడా ప్రభుత్వాలు నిద్రపోతూ ఉంటాయి అని జనాలు ఆరోపిస్తూ ఉన్నారు అన్నట్టు దీని మీద. ఇక సైబర్ నేరాలకు కేర్ ఆఫ్ టెలిగ్రామ్. నిజమే, ఇదైతే వాస్తవం అయ్యా. ఈ టెలిగ్రామ్ యాప్, ఇక ఈ టెలిగ్రామ్ యాప్ వాట్సాప్ గీట్సాప్ అవన్నీ వేస్ట్ గీస్ట్ అన్నారు ఇది వచ్చినప్పుడు స్టార్టింగ్ కొత్తలా. ఈ టెలిగ్రామ్ యాప్ అంతా దరిద్రం దందా ఇళ్ళనే కొనసాగుతాయి. అన్ని లత్కోర్ పనులు అన్ని ఇళ్ళనే కొనసాగుతాయి. లంగా లత్కోర్లు మొత్తం ఇళ్ళనే ఉంటారు. ఇక నేరగాళ్లకు అడ్డాగా అప్లికేషన్ మారిపోయింది. అది తెలిసిన విషయమే, ఇప్పుడు కాదు కథ. టెలిగ్రామ్ వ్యవహారము ఎంత భయంకరంగా. ఇక బిట్ కాయిన్ క్రిప్టో కరెన్సీ పేరిట ఫ్రాడ్లు పిచ్చి పట్టిన జనాలు, నిజంగా జనాలు కూడా. ఈ బిట్ కాయిన్లు క్రిప్టో కరెన్సీలు అడ్డగోలు మాటలు చెప్తే కూడా ఎట్లా నమ్ముతారో నాయన మీరైతే. నిజంగా ఏదో లింక్ వేస్తారు, ఈ లింక్లో జాయిన్ అయితే నీకు పైసలు వస్తాయి అంటారు. ఈ లింక్ వేస్తే మీరు ఇంట్లోకి వెళ్ళిపోయి షాపింగ్లు చేయడానికి మీకు డైరెక్ట్ యాప్లే ఉన్నాయి కదా. పెద్ద పెద్ద యాప్లు పెద్ద పెద్ద ప్లాట్ఫామ్లు ఇస్తున్నాయి మీకు. పిచ్చి పట్టి నా ఆఫర్ అనగానే అట్లా పోయి చూస్తారు. ఆఫర్ ఉండవు, బగశకలు మళ్ళీ అట్లా ఏముడు అయినా కూడా పోయి మళ్ళీ ఇట్లా లింకులు పోయి క్లిక్ చేయగానే మళ్ళీ పైసలు అని పోవాలి. అట్లా ఫ్రాడ్లకు గురైతే అయినా కూడా ఈ జనాలకు కూడా అట్లనే ఇంత సోరణ ఉండదు. ఇక జాబ్ ఆఫర్లు అని చెప్పేసి ట్రెండింగ్ పేర్లతో మోసాలు, ఏపీకే లింక్స్ పంపుతూ బ్యాంకు ఖాతాలన్నీ ఖాళీ, గోప్యతలో టెలిగ్రామ్ ఫెయిల్, సైబర్ క్రైమ్ బ్యూరోను ఆశ్రయిస్తున్నటువంటి బాధితులు. ఈ టెలిగ్రామ్ను పూర్తి ఎత్తివేసే బాధ్యత ప్రభుత్వాలది. నిజంగా వీటిని మొత్తం కోర్టుకి ఈడ్చి దీని పరిస్థితి ఏందని చెప్పేసి దీన్ని మొత్తం బ్యాన్ చేసి పాడాలి. ఎందుకంటే దీనివల్ల చాలా జీవితాలకు చిదిమిపోయినాయి, చాలా జీవితాలు నష్టమైనాయి, చాలా మంది మొత్తము రోడ్డున పడ్డారు. వాళ్ళ కుటుంబాల గోస ఇంటే బయట వాళ్ళు నిజంగా రోడ్డున పడి పిల్లల పరిస్థితి చక్కగా చదువుకోవాల్సిన పిల్లల పరిస్థితి రోడ్డునెక్కి ఏం చేస్తున్నారో వాళ్ళు తెలుస్తలేదు. అట్లా భవిష్యత్తులు మొత్తం మారిపోయినాయి. ఇంట్లో ఒక వ్యక్తికి టెలిగ్రామ్ ఉంటే ఆ టెలిగ్రామ్లో జాయిన్ అయితే ఆ వ్యక్తి వాళ్ళ కుటుంబం మొత్తం నాశనమవుతుంది. ఇవన్నీ కథ. ఈ టెలిగ్రామ్ వ్యవహారం కూడా గిట్లా ఉన్నదని చెప్పేసి వీళ్ళు ప్రచురించారు దిశ వాళ్ళు. ఇన్సూరెన్స్ డబ్బు కోసం అత్తయ్య హత్య. ఓనాయన ఎదుడు రయ్యు స్నేహితుడితో కలిసి అల్లుడి ప్లాన్. ఇక పథకం ప్రకారమే చేయించి ప్రమాదంగా చిత్రీకరణకు యత్నం. ఇక పోలీసు విచారణలో అసలు విషయం వెలుగులోకి. సిద్దిపేట జిల్లా తోగుటలో ఘటన చోటు చేసి సిద్దిపేటలోనంట గిట్లాంటి అత్త పేరు మీద ఇన్సూరెన్స్ ఎల్ఐసి వేస్తారు కదా. ఆ ఇన్సూరెన్స్ ఉన్నది, అత్త చేస్తే ఖచ్చితంగా పైసలు వస్తాయి అనుకున్నట్టున్నాడు. పైసలు వస్తే ఎన్ని వస్తాయో తెలియదు కదా. ఇక ఎన్ని వస్తాయి, కోటి ఉన్నాయో, ఎన్ని లక్షలు ఉన్నాయో, ఇక మొత్తం పుటం పెడితే పైసలు వస్తాయని చెప్పేసి ఈ రకంగా ఇట్లాంటి వ్యవహారం అయితే ఇంకోటి ఏమన్నా ఎల్ఐసి ఇన్సూరెన్స్లు చేయించుకోవాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది ఇట్లాంటి చర్యల వల్ల. ఇట్లాంటి నిజంగా థర్డ్ డిగ్రీలు బోర్డు డిగ్రీలు అని చెప్పేసి గట్టిగా ఇంకోటి వాళ్ళు చేయాలంటేనే వాళ్ళు భయపడాలి. ఇప్పటిదాకా భర్తను నడిలోకి తోసేసిన భార్య ఈమె అందగత ఈ అక్కనే అన్నట్టు. కానీ ఆడ కొంతమంది చూసిరు కాబట్టి కాపాడిరు అన్నను. ఇక కర్ణాటక గుహలో రష్యన్ మహిళ 2 కుమార్తెలతో కలిసి జీవనం. పోలీసు పెట్రోలింగ్లో గుర్తింపు. ధ్యానం ప్రార్థనల కోసం గుహ జీవనం. రష్యా మహిళ ఈ 9 అనంట ఆమె. ఈ కర్ణాటక గుహలలో పోయి ధ్యానము ప్రార్థనలు చేసుకుంటా ఉన్నదంట. అది విచిత్రం. ఎందుకంటే ఇట్లాంటి అత్యాధునికమైనటువంటి ఈ సాంకేతికత, ఈ అభివృద్ధి చెందినటువంటి ఈ విశ్వ నగరాలలో ఇట్లాంటి ప్రయత్నాలు అంటే ధ్యానము ప్రార్థనలు అంటే కొంచెం భయపడతారు పోలీసు వాళ్ళు. ఎందుకంటే ఆమె చూడడానికేనేమో రష్యన్, ఆమె చూడడానికేనేమో పద్ధతిగా ఉన్నది. పరిస్థితులు చూస్తే అంటే మోడర్న్ కాదు, పరిస్థితులు చూస్తేనేమో ధ్యానం ప్రార్థన అంటున్నది. ఏం యాక్టివిటీలు ఉన్నాయి ఆయన అని భయం అన్నట్టు. ఆ భయంతో వీళ్ళు బయటకు తీసిరు. కానీ ఖచ్చితంగా ఆమె అయితే ప్రార్థనలు ధ్యానం మీదనే నేను వచ్చిన అన్న కోణంలో చెప్తా ఉన్నాను అన్నట్టు. ఇక స్థానిక ఎన్నికల్లో బీసీ జపం. ఖచ్చితంగా గతానికి మించినటువంటి టికెట్లు ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్న ప్రధాన పార్టీలు బీసీల ప్రాతినిధ్యం పైన ప్రాతినిధ్యం పెరుగుతుందని చెప్పేసి రాజకీయ విశ్లేషకుల అంచనా. 42% రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వ ప్రయత్నం. ఇక ఖచ్చితంగా ఏంటంటే వీళ్ళు ఇక్కడ ప్రచురించింది ఏంటంటే త్వరలో స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి కదా, దీనికోసం చెప్పేసి ఇప్పటికీ 42% రిజర్వేషన్ అని చెప్పేసి బీసీలకు అని చెప్పేసి ప్రభుత్వం అంటా ఉన్నది. ఇక ఒకవేళ ఆ రిజర్వేషన్ అమలు అయినా కాకపోయినా కూడా ఖచ్చితంగా బీసీలకు మాత్రం అన్ని పార్టీలు కూడా పెద్దపీటను వేసే అవకాశం ఉన్నాయి అని చెప్పేసి ఇది ఒక అనుమానాస్పదమైనటువంటి వార్తను వీళ్ళు ప్రచురించారు. కొత్త వారికి డీసీసీ బాధ్యతలు.
ఏవైతే అభిప్రాయ సేకరణ తర్వాతే ఎంపిక ప్రస్తుత అధ్యక్షుల్లో చాలా మంది మార్పు ఇక ఏఐసిసి పరీక్షల పరిశీలనకు ఆధ్వర్యంలోనే ఇక ఈ నెల 15 కల్లా జిల్లా అధ్యక్షుల నియామకం ఏవైతే డిసిసి ప్రెసిడెంట్లు ఉంటారో జిల్లా అధ్యక్షులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క నియామకాని కోసం అని చెప్పేసి ఇప్పటికే కొత్త డిసిసి బాధ్యతల కోసం అని చెప్పేసి నియమాలు అవన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి వాళ్ళను నియమించడం కోసం అని చెప్పేసి ఇవన్నీ కూడా నిబంధనలు తీసుకుంటా ఉన్నారు అన్నట్టు. రేవంత్కు పాలన తెలియదు ఎవరు అక్క మాట్లాడుతున్నది కాశంపాటకు పోయినా అది అక్క కవితక్క కాశంపాటకు పోయి మాట్లాడుతూ ఉన్నది అన్నట్టు. ఇక అది మా జిల్లానే మా మండలమే జర మంచిగా జాగ్రత్తగా ఫోకస్ పెట్టుకోవాలి. ఇక అట్లా రేవంత్కు పాలన తెలియదంట కవితకు మాట్లాడబట్టి. ఎప్పుడు కేసీఆర్ చెప్పమే తులం బంగారం స్కూటీలు ఏమాయి ప్రశ్నిస్తున్నది. ఇక కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారా ఇక హామీలు నెరవేర్చేంత వరకు కూడా ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడబట్టే సీఎం రేవంత్ రెడ్డికి పాలన రాదు కేసీఆర్ను విమర్శించే హక్కు లేదు అని మాట్లాడుతూ కేసీఆర్ను తిట్టడము ఆయన యొక్క జపం చేయడం మాత్రమే తెలుసు అని చెప్పేసి పాలన తెలియదని చెప్పేసి ఆమె మాట్లాడుతూ ఉంది. అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆయన ఇట్లా విమర్శిస్తూ ఉంది. రాష్ట్రంలోనే ఉండి పాలన గాడిలో పెట్టాల్సింది పోయి ఢిల్లీ టూర్లు సీఎం రేవంత్ రెడ్డి ముగిసిన మునిగి తేలుతూ ఉన్నారని చెప్పేసి పైరైతూ ఉన్నారు. అంటే ఢిల్లీకి పోతున్నాడు రేవంత్ రెడ్డి, అంటే ఢిల్లీకి పోతున్నాడు ఏం చేయబట్టేనో బీఆర్ఎస్కి ఏమన్నా ఎసరు పెట్టాబట్టనా ఇక నాకేమైనా ఎసరు పెట్టబట్టనా ఎందుకంటే లిక్కర్ స్కామ్లలో ఉన్నారు కదా ఇవన్నీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కదా అన్న కోణంలో అక్క భయపడుతున్నది అని జనాలు చెప్తున్నారు. అక్క అట్లా భయపడుతున్నది ఎందుకు రేవంత్ రెడ్డి అట్లా భయపెట్టిస్తున్నావు అని అంటున్నారు జనాలు. ఇక నిజమే అక్క కూడా మొన్న బీసీలకు రిజర్వేషన్లు అని చెప్పి ప్రకటించగానే క్యాబినెట్లో ఇక అది ఓకే అని చెప్పగానే అక్క ఎస్ అని చెప్పేసి ఎస్ నా దందా ఇంత అంటే మొన్ననే నేను 18 నెలల నుంచి ఉద్యమం చేసిన అని చెప్పింది. ఇక గమ్మతైన వ్యవహారం ఉంటుంది అక్కది. ఇక అన్నది మన మల్లన్న వచ్చిండు త్వరలో బీసీ పార్టీ స్థానిక ఎన్నికల్లో బీసీ జేఏసీ పోటీ 2028లో రాష్ట్రానికి సీఎంగా బీసీ వ్యక్తి అంటే మల్లన్ననే అక్కడ అంటున్నాడు. 42% రిజర్వేషన్లు ఎగ్గొడదామన్నా జానారెడ్డి ఇక రిజర్వేషన్లకు ఎమ్మెల్సీ కవితకు ఏం సంబంధం సంగారెడ్డి పర్యటనలో ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న మాట్లాడుతూ ఉన్నాడు. సంగారెడ్డి పర్యటనలో మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా ఈరోజు అంటే ఏదైతే 2028 ఎన్నికలు ఉన్నాయో 2028 ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణ బీసీ జేఏసీ నుంచి ఖచ్చితంగా అభ్యర్థి నిలబడటమే కాదు సీఎం అవుతాడు అన్న కోణంలో అన్న చెప్తా ఉన్నాడు. అన్నట్టుగా మరి అవుతాడా కాదా చూడాలి, మరి వేచి చూడాల్సిందే. అన్న కూడా రాజకీయంలో మెల్లమెల్లగా స్ట్రాంగ్ అవుతా ఉన్నాడు. ఇది వ్యవహారము. దిశలో ప్రధానంగా ప్రచురించినటువంటి వార్తలు ఇవన్నీ కూడా ఈరోజు. ఇక ఒకసారి నమస్తే తెలంగాణ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇందులో ప్రధానంగా ప్రచురించినటువంటి వార్తలు ఏమిటి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. రిజర్వేషన్ పరేషాన్ అటకెక్కించేందుకే ఆర్డినెన్స్ ఇక ఏవైతే బిల్లులను పూర్తిగా పక్కన పెట్టే ప్రణాళిక పంచాయతీరాజ్ చట్టం సవరణకే పరిమితము ఆది 42% పెంపు అని కాకుండా రిజర్వేషన్ల సీలింగ్ను సడలిస్తూ నిర్ణయం ఏకకాలంలో జీవో ఎన్నికల నోటిఫికేషన్ కోర్టులో ఏవైతే కేబినెట్ పిటిషన్ వేసే యోచన విచారణ పూర్తయ్యేలోగా ఎన్నికల నిర్వహణ తర్వాత ఆర్డినెన్స్ను కోర్టులు కొట్టేసిన ఎన్నికల ప్రక్రియ చెల్లుబాటు అవుతుందనే ధీమా. ఈ ఆర్డినెన్స్లు ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఇవి జీవోలు లాంటివి, ప్రభుత్వ జీవోలు లాంటివి. నిజంగానే ఈ ఆర్డినెన్స్ ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ ఈ ఆర్డినెన్స్ అని చెప్పేసి ఓకే దీనిపైన అని చెప్పేసి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉందా? ఇగో ఇప్పటిదాకా మాట్లాడుతున్నా కదా గది అన్నట్టు. ఈ ఆర్డినెన్స్ వ్యవహారం ఎట్లుంటుంది అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఒక జీవో తెచ్చుకుంటే కదా దాన్ని కోర్టు ఎప్పుడైనా కొట్టేస్తుంది. ఈ ఆర్డినెన్స్ కూడా అట్లాంటిదే. ఇప్పుడు బీసీ 42% రిజర్వేషన్ ఆర్డినెన్స్ కూడా స్థానిక ఎన్నికల కోసం మాత్రమే తీసుకొస్తున్నటువంటి వ్యవహారం కనిపిస్తున్నదని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇది ఖచ్చితంగా మేము న్యాయం చేస్తాం బీసీలకు అనబట్టి 100% ఇది మళ్ళీ ఎప్పుడు ఎత్తేసేది తెలియదు. నిజంగానే ఎత్తేసే అవకాశాలు అవుతున్నాయి. ఎత్తేస్తే ఆశ్చర్యపోవాల్సిన పనే లేదు. ఇది ఈ కేంద్ర ప్రభుత్వం ఇది ఖచ్చితంగా కేంద్రం యొక్క అనుమతి లేదు, సుప్రీంకోర్టు అనుమతులు లేవు. ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇప్పుడు ఈ వ్యవహారం ఇంతకుముందు గతంలో కొన్ని అవతల రాష్ట్రాలలో జరిగిన 27% వాళ్ళు 27% రిజర్వేషన్లు ఎక్కడ మహారాష్ట్రలోనో కర్ణాటకలోనో జరిగింది వ్యవహారం. జరిగితే 27% బీసీల కోసం అని చెప్పేసి రిజర్వేషన్ తీసుకొస్తే ఆ 27% నువ్వు ఎట్లా పెట్టినావని చెప్పేసి ఈ ఆర్డినెన్స్ నువ్వు ఎట్లా తీసుకొచ్చినావని చెప్పేసి ఎన్నికల తర్వాత కొట్టిపాడేసింది సుప్రీంకోర్టు. ఇదే వ్యవహారాన్ని ఇప్పుడు 27%కే ఓర్వలేని సుప్రీంకోర్టు అంటే ఓర్వలేకపోయారు. ఇప్పుడు 42% భరిస్తారా ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు? సుప్రీంకోర్టు ఊకుంటుందా?
అన్న కోణంలో జనాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన మీరు ఎలాంటి సమాధానం చెప్తారు? ఈ ఆర్డినెన్స్ పైన బీసీలకు 42% రిజర్వేషన్ అనే ఆర్డినెన్స్ పైన మీ నిర్ణయం ఏంటి అన్నది మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా దీనిపైన ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది? ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దీనికి అంటే ఆఫ్టర్ ఈ ఏవైతే స్థానిక ఎలక్షన్స్ ఉంటాయో అవి అయిపోయిన తర్వాత ఇది కంటిన్యూ చేస్తుందా, దీన్ని ఈ ఎలక్షన్స్ కోసం మాత్రమేనా అనేది మాత్రం ఖచ్చితంగా మీరు వీడియో కింద కామెంట్ చేయండి, మర్చిపోకండి. ఇక ఇందులో మనం నమస్తే తెలంగాణకు వచ్చినాం కదా, నమస్తే తెలంగాణలో దాని మీద మంచి మంచి పాయింట్లు లేవనెత్తారు, వాస్తవం అది. ఇక మభ్యపెట్టేందుకే డ్రామా, ఆర్డినెన్స్ కోర్టుల్లో నిలబడే అవకాశమే లేదు. ఇగో ఈ అన్న చెప్తున్నాడు, సూపర్, ఈయన నిజంగా నిపుణులు వీళ్ళు. ఇక వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు మన కేటీఆర్ వాళ్ళు చెప్పినట్టే, ఈ నమస్తే తెలంగాణ చెప్పినట్టే ఏది మభ్యపెట్టేందుకే డ్రామా. నిజమే, ఇది వాస్తవమే. ఆర్డినెన్స్ కోర్టులో నిలబడే అవకాశమే లేదు. చరిత్రాత్మక నిర్ణయం కాదు, ఇది చారిత్రక తప్పిదం. ఇది ఖచ్చితంగా ఇది చారిత్రక నిర్ణయం కాదు, చారిత్రక తప్పిదం ఇది. ఎందుకంటే గతంలో ఇట్లా దేశంలో మస్తు జరిగినాయి. అయినా అట్లాంటి మిస్టేక్ మళ్ళీ తీసుకొచ్చి జనాలను గొర్రెలను చేద్దామని, జనాలకు అంటే వాళ్ళ అంటే మీరు అంత చులకన, మీకు జనాలంటే మీకు అంత చులకన కాబట్టి మీ ఇష్టం వచ్చిన నిర్ణయాలు. ఇక 48 గంటలలోనే తీసుకుంటుండే రాహుల్ గాంధీ అని చెప్తాడు మన సీఎం అన్న అని జనాలు మొత్తం ముర్ర మొత్తుకుంటున్నారు. ఇక ఏదైతే 42% బీసీ కోటా పైన కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదు, సోషల్ జస్టిస్ పైన కూడా కాంగ్రెస్ నేతలకు అవగాహన లేదు. చట్టం చేస్తే కానీ 42% రిజర్వేషన్లు సాధ్యం. అసలు అది చట్టబద్ధత కాదు. నువ్వు చట్టబద్ధం చేస్తే తప్ప రిజర్వేషన్ అనేది క్లారిటీ ఖచ్చితంగా అది ఫిక్స్ కాదు. చట్టబద్ధం చేయకుండా నువ్వు ఆర్డినెన్స్లు ఏవో పెట్టి జీవోలు రిలీజ్ చేసుకుంటే అది ఉత్తకత అని చెప్పేసి విశ్లేషకులు చెప్తా ఉన్నారు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక ఏదైతే చట్టం చేస్తే కానీ 42% రిజర్వేషన్లు సాధ్యం కావు, కేంద్రానికి బీజేపీ సర్కారు అంగీకరించే పరిస్థితే లేదు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఈ వ్యవహారం ఏదైతే ఉందో బీసీకి 42% రిజర్వేషన్ అనేది ఈ దాన్ని కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేసే సమస్య లేదంటారు, అసలు యాక్సెప్ట్ చేయదంటారు నిపుణులు. ఎందుకంటే ఇప్పటికీ బీజేపీ వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇక కేంద్రంలోని బీజేపీ సర్కార్ అంగీకరించే పరిస్థితి లేదు. నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఢిల్లీ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ తిరుమలి స్పష్టీకరణ అంటే ఆయన రిటైర్డ్ ప్రొఫెసర్, ఆయన ఎక్స్పర్ట్ కొంచెం ఇట్లాంటి రాజకీయ విశ్లేషణలలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏదిగా రెవెన్యూ బిగ్ సపోర్ట్ తోటి ఉద్యోగులకు రెవెన్యూ శాఖ అన్యాయం. ఇక గోపన్పల్లి సర్వే నెంబర్ 36లోని కంటైనర్లపైన నోరు విప్పని వైనం. ఏదైతే ఎన్ఓసీలు బయటకు రాకుండా తొక్కి పెడుతున్నటువంటి అధికారులు, గతంలో కలెక్టర్ ఇచ్చినటువంటి నివేదికకు విరుద్ధంగా తాజా నిర్ణయాలు. రేపు సైబరాబాద్ కమిషన్కు ఇక భాగ్యనగర్ టీఎన్జిఓ ఫిర్యాదు. దీనికి సంబంధించి ఇది వ్యవహారం, వీళ్ళకు నోరు వెప్ప ఏది రెవెన్యూ బిగ్ సపోర్ట్ అంట రెవెన్యూకు. ఇక బసవతారక్ నగర్ చుట్టూ ఆంక్షలు. ఏదైతే బిఎన్ఎస్ఎస్ 164 కింద స్వాధీనం చేసుకున్నటువంటి ఆర్డీఓ ఆ సెక్షన్ అంటే ప్రైవేటు భూమిగా గుర్తించినట్టే. ఇక బిగ్ భూ దందాకు అడుగడుగునా కూడా రెవెన్యూ వత్తాసు. ఈ రెవెన్యూ వ్యవస్థ కూడా ఏదైతే బసవతారక నగర్లో నిజంగా 164 ఎకరాల భూమి ఉందని చెప్పి అదే సర్వే నెంబర్ ఉంది, అది 5 ఎకరాల భూమి ఉందన్నమా. ఈ విద్యార్థుల కోసం, బీసీ విద్యార్థుల కోసము ఏది హాస్టల్ వసతి గృహం కోసం ఏర్పాటు గత ప్రభుత్వం 2020లో బీసీ విద్యార్థుల కోసం అని చెప్పేసి ఈ 164 సర్వే నెంబర్లో అట్లా విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. తర్వాత దాంట్లో ఏదో ఆశ పడింది, ఇక కోట్లు పోతుందిరా నాయన అని చెప్పేసి మళ్ళీ దాన్ని ఆ ప్రభుత్వమే గుంజుకున్నది. ఇక మళ్ళీ ఇప్పుడు దీనిపైన ప్రస్తుతం టాపిక్ లేవనెత్తుతా ఉన్నారు. అది ఎంతవరకు ముందుకు వెళ్తుందని చూడాలి. ఆర్ఎస్ఎస్ వర్సెస్ బీజేపీ, పార్టీ ప్రభుత్వంపై పట్టు కోసం సంఘ్ పరివార్ పావులు కదుపుతా ఉంది పార్టీ ప్రభుత్వం పైన పట్టు కోసం. ఇక ఎన్నికల ముందు నుంచే వివాదం, పాలన పైన పట్టు కోల్పోతున్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీ ఇదే అనువుగా పక్కకు తప్పించాలని చెప్పేసి సంఘ్ ప్లాన్. అందుకే 75 ఏండ్లకు రిటైర్మెంట్ అంశం తెర మీదికి. ఈయన మాట్లాడుతూ ఉండు, అది ఏమంటున్నా అంటే సాగునీటి కోసం. ఈయన ఏం మాట్లాడుతున్నా అంటే 75 ఏండ్ల కల్లా రాజకీయంగా ఎవరున్నా రిటైర్మెంట్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే అది ఖచ్చితంగా మోడీకి అన్నట్టు, మోడీ కోసమే ఆ డైలాగులు వాడిండు అన్న కోణంలో ఈయన ఆర్ఎస్ఎస్ పెద్ద ఆయన ఈ మోడీని దించాలి అన్న కోణంలో. ఎందుకంటే బీజేపీ పట్టు తప్పుతా ఉంది, ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ నుంచి చేయి దాటిపోతుంది. అందుకోసం అని చెప్పేసి ఖచ్చితంగా బీజేపీని మళ్ళీ చేత పట్టాలంటే మోదీ దిగిపోవాల్సిందే అన్న కోణంలో మోదీ మీద కుట్రలు జరుగుతున్నాయని కొంతమంది అంటున్నారు. అట్లా పరిమితికి మించి అప్పు, గతంలోనూ 1000 కోట్లు తీసుకుంటామని చెప్పేసి ఇండెంట్. ఇక కానీ
ఈ వేలానికి 2500 కోట్ల విలువైన బాండ్లు ఇక ఈ నెల 15న తీసుకొని ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్. ఇక సర్వనాశనం రాష్ట్రాలన్నీ ఈ లాప్పులకే సరిపోతాయి. అయ్యో వీళ్ళు మొత్తం యాడ్లే వేసుకున్నారు నమస్తే తెలంగాణ. ఇది నమస్తే తెలంగాణ వ్యవహారం. ఇక ఆంధ్ర న్యూస్కి వెళ్ళిపోదాం. ఆంధ్రలో ఈనాడులో ఎలాంటి న్యూస్ ప్రచురించారో ఒకసారి చూసే ప్రయత్నం. ఏది మా జీన్స్ బాగున్నాయా, వివాహానికి ముందు సంతానానికి ముందు జన్యు పరీక్షలు, పెళ్లికి కొందరు జాతకాలు చూస్తారు, మరికొందరు ఆస్తిపాస్తులు చూస్తారు, 7 తరాల చరిత్రను చూసేవారు ఉన్నారు. ఇక వీటి సంగతి ఎలా ఉన్నా జన్యు చరిత్రను కూడా చూడాల్సిందే అంటోంది నవతరం. ఖచ్చితంగా నేటి జనరేషన్ ఏంటంటే ఇక పెళ్ళిళ్ళు లేట్ చేసుకుంటున్నాయి. ఇక జన్యు లోపాలు ఏర్పడతాయి. మరి లేటుగా పెళ్లి చేసుకున్నప్పుడు జన్యు లోపాలు ఏర్పడతాయి. కాబట్టి ఖచ్చితంగా పిల్లలు అవుతారా కారా అనే భయం ఉంటుంది. ఇక పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోవాలి? పిల్లలకు సంతానం కోసమే కదా. ఇక సమాజంలో ఇక మానవ జాతిని విజృంభింపజేయనికి. కాబట్టి మనకు జన్యు లోపాలు ఏమైనా ఉన్నాయా లేవా అన్న కోణంలో ముందుగానే పరీక్షలు వాటిని ఇంతకుముందు పెళ్ళిళ్ళు అంటే 7 తరాలు చూసేటోళ్ళు. ఇక పిల్లగాడు మంచోడా చెడ్డోడా చేసేటోడు. ఇప్పుడు అట్లా కాదు. పిల్లగానికి పిల్లలు పుడతారా పుట్టరా, పిల్లలు అవుతారా కారా అని చూడబట్టి ఇది కొత్త తరం వ్యవహారం అని చెప్పేసి అట్లా ముందుకు వచ్చింది అన్నట్టు. 15 నాటికి జాబితాలు సిద్ధం చేయండి. నామినేటెడ్ పోస్టుల భర్తీ పైన సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశిస్తూ ఉన్నాడు అన్నట్టు. ఏవైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆలయ కమిటీలు కావచ్చు, మార్కెట్ కమిటీలు కావచ్చు, ప్రాథమిక వ్యవసాయ పరిమితి సంఘాల యొక్క చైర్పర్సన్లకు సంబంధించి ఇంకా సభ్యుల పోస్టులకు సంబంధించి అభ్యర్థుల ఎంపికను ఈ నెల 15లోగా పూర్తి చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా ఈ వ్యవహారాల్లో ఈ నెల 15లోగా మొత్తం ఎక్కడెక్కడ తేలిపోవాలని చెప్పింది. ఇక ఇందులో ప్రధానంగా ప్రచురించినటువంటి వార్త అంతులేని తాత్సారం. వాస్తవానికి వివేక హత్య కేసు పైన ఈ వ్యవహారం అంతా దీన్ని ప్రచురించిన అన్నట్టు. ఇక కీలక దశలో దర్యాప్తు ప్రక్రియను నిలిపేసిన సిబిఐ 2 ఏళ్లుగా ఈ కేసు ఊసే ఎత్తనటువంటి అధికారులు. మరి మీరు వచ్చినాక కూడా ఎత్తకపోతే ఎట్లా పరిసరం? ప్రధాన కుట్రదారులు ఎవరో వెలికి తీసే స్థాయికి దర్యాప్తు ఆ దశలోనే నిలిపివేత. మళ్ళా వెంటనే సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్లో మిగిలింది ఒక్కరేనంట. ఆ సిట్ టీంలో వాళ్ళు ఎవరైతే సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్లో మిగిలింది ఒక్కరే. నిందితులు సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నా బెయిల్ రద్దు పిటిషన్ లేదు. నిందితులు సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నా కూడా బెయిల్ రద్దు పిటిషన్ అనేది లేదు. వివేక హత్య కేసులో అన్ని వేళ్ళు జగన్ వైపే ఉన్నాయన్న కోణంలో వీళ్ళు చూపిస్తూ ఉన్నారు. వీటిని తేల్చలేదంటే కొన్ని ప్రశ్నలు లేవలెత్తుతూ ఉన్నారు అన్నట్టు. వివేక హత్య సమాచారం ఏదైతే ఉందో అది బయట ప్రపంచానికి వెల్లడవటానికి కొన్ని గంటల ముందే జగన్కు భారత్కి ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? ఈ ప్రశ్నలు లేవలెత్తుతారు వివేక హత్య కేసుకు సంబంధించి. అయితే హత్యకు ముందు తర్వాత వాట్సాప్లో యాక్టివ్గా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎవరితో చాట్స్ కాల్స్ చేశారు? జగన్కు సమాచారం చేరవేతలో ఆయన పాత్ర ఏమిటి? హత్యలో జగన్ భారతి ప్రమేయం ఏంటి? వారి మద్దతు లేకుండా ఇంత పెద్ద కుట్ర అమలు సాధ్యమేనా? వివేక హత్యకు 40 కోట్లు వెచ్చించడానికి సిద్ధమైంది ఎవరు? ఈయన హత్యకు 40 కోట్లు వెచ్చించిందంట. 40 కోట్లు వెచ్చించడానికి ఎవరు సిద్ధమయ్యారు? అసలు ఫస్ట్ భారత్కి జగన్కు ఫస్ట్ కాల్ ఎట్లా పోయింది? ఆ సమాచారం గంటలోనే ఎట్లా చేరింది? ఇవన్నీ ప్రశ్నలు లేవనెత్తుతూ ఉంది. ఎవరు ఈనాడు వాళ్ళు ఇట్లా లేవనెత్తుతా ఉన్నారు. ఏంది పరిస్థితి అన్న కోణంలో అడుగుతున్నారు అన్నట్టు. ఇక వ్యవహారం ఇప్పటికీ బయట వాళ్ళే నిజంగానే అదొక రహస్యంగానే మిగిలిపోతున్నది. ఆయన నిజంగా ఎందుకు చంపారు, ఏం కథ, ఎందుకు చంపాలి అనేది అదొక కుట్రపూరితమైన కోణం అయినప్పటికీ బయట వేయలేక మరి వీళ్ళన బయట వేయచ్చు కదా. ఇంతగానం లేవనెత్తుతున్న ప్రశ్నలు మరి వీళ్ళన బయట వేయచ్చు కదా. వాళ్ళకు కూడా తరం అయితే లేదు. మద్యం ముడుపులతో దుబాయ్లో కంపెనీలు హవాలా ఏజెంట్ల ద్వారా అవాల రూపాయలు 100 కోట్ల తరలింపు. ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిని ముందు పెట్టి దందా. ఇక 4 ఏళ్లలో 29 సార్లు దుబాయ్కి కిరణ్. కంపెనీలో పెట్టుబడుల పర్యవేక్షణ, సీటు దర్యాప్తులో గుర్తింపంట. ఇంకా మద్యం కుంభకోణంలో కొల్లగొట్టినటువంటి సొత్తు రూపాయలు 100 కోట్లకు వైకాపా మూట హవాలా వర్గాల్లో దుబాయ్కి తరలించింది. అయితే ఈ వైకాపాలో అంటే ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఖచ్చితంగా చాలామంది ఆ హవాలాను అక్కడిక్కడ ట్రాన్స్పోర్ట్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేసిరు. అందులో భాగంగా లిక్కర్ స్కామ్లు ఇరుక్కుపోయారు. ఇక వాళ్ళలో కొంతమంది పేర్లు ఈ విధంగా అనుమానాస్పదంగా బయటికి రావడం, బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ వ్యవహారం మొత్తం పరిశీలిస్తే సిటీ టీం పరిశీలిస్తే ఎవరెవరు ఎక్కడెక్కడ ప్రయాణిస్తున్నారు అన్న కోణంలో ఇట్లా బయట పెడతా ఉన్నారు అన్నట్టు. ఇక నైపుణ్యానికి విదేశీ విద్య ప్రామాణికం కాదని చెప్పేసింది. ఇక ఈయన మాట్లాడుతుంటూ దేశంలో పీజీ పరిశోధనల నాణ్యత పెంపొందించాలి, న్యాయవాద వృత్తిలో కఠిన సవాళ్లు. నల్సార్ స్నాతకోత్సవంలో ఏదైతే సిజిఐ జస్టిస్ బిఆర్ గవాయ్ మాట్లాడుతూ ఉన్నాడు.
ఇప్పటిదాకా మాట్లాడుతున్నాం కదా ఆ నల్సార్ యూనివర్సిటీ గురించి, అందులో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మన యొక్క ఏదైతే విదేశీ నైపుణ్యానికి నైపుణ్యానికి విదేశీ విద్య ప్రామాణిక కాదు, ఖచ్చితంగా విదేశాలలో పోయి చదివితేనే ఆ విద్యకే ప్రామాణికమా? నైపుణ్యం అంటే టాలెంట్ అంటే మన దేశంలో విద్యకు అంటే ఆ విద్య మనం నేర్చుకుంటే ఖచ్చితంగా అది ఒక టాలెంట్కి పరిగణలోకి రాదా? అంటే పనికి రాదా? వైద్య విషయంలో కావచ్చు, ఈ లాయర్ల విషయంలో కావచ్చు, అంటే న్యాయపరమైనటువంటి వృత్తిలో కావచ్చు, పారిశ్రామిక వృత్తిలో కావచ్చు, ఎందులోనైనా సరే మీకు నైపుణ్యం అంటే ఖచ్చితంగా విదేశీ విద్యనే దానికి ప్రామాణికం కాదు కదా అన్న కోణంలో ఆయన చెప్తున్నారు. అది వాస్తవం. అది ఈడ కూడా మస్తు యూనివర్సిటీలు ఉన్నాయి, మస్తు చదువులు ఉన్నాయి, మీరు ఎలా పెడతారు? మీరు ఎలా పెట్టలేక తల్లిదండ్రులను తిప్పలు పెట్టరు, ఇంకా విదేశాలకు అది సోకులకు అది గప్పాలకి పోవుడు. గుహ వద్ద ఉన్నటువంటి మహిళలతో మాట్లాడుతున్న పోలీసులు. గోకర్ణ గుహలో మహిళ రహస్య జీవనం. ఇక ఆమె గుర్తించిన అడవి నుంచి బయటకు తీసుకొచ్చిన పోలీసులు. ఇక ఆమె ఏదో పోయి లోపల పోయి ఆమె ధ్యానం చేసుకుంటుంటే పోలీసులు తీసుకొని బయటకు వచ్చిన, ఎందుకంటే అక్కడ నుంచి ఏం కుట్రలు చేస్తుందో అనే భయం. నిజమే, వాస్తవం. ఇంధన స్విచ్ల వైఫల్యంతోనే ఘోరమంట. ఇక ఆ స్విచ్లు ఎందుకు ఆపాలన్నా ఓ పైలట్ అసలు నువ్వు ఆపినావా అన్న కోణంలో ఆయన ప్రశ్నించి, ఇంకో ఇద్దరు ఉంటారు కదా, ఒక ఆయన అడిగిండు ఆ స్విచ్ నువ్వే ఆపినావా అంటే లేదని చెప్పేసి తాను ఆపలేదన్న మరో పైలట్. ఇక మళ్ళీ ఇంజన్ స్టార్ట్ అయ్యేలోగా ఘోరం. అహ్మదాబాద్లో కూలినటువంటి విమానంపై 15 పేజీల ప్రాథమిక నివేదిక సమర్పించింది సిట్ టీము. ఈ ఖచ్చితంగా ఇందులో టెక్నికల్ లోపమే ఉందన్నట్టయితే తెలిసిందన్నట్టు. 5 నగరాలకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు. ఇక స్వచ్ఛ లీగ్ ప్రత్యేక కేటగిరీలో విజయవాడ, గుంటూరు, తిరుపతి అట్ట 5 నగరాల స్వేచ్ఛ ఈ అవార్డులకు ఇవి ఎన్నికైనాయి. ప్రత్యేక కేటగిరీ ఏదైతే మినిస్టీరియల్ అవార్డులు విశాఖ. ఇక రాష్ట్ర స్థాయి మినిస్టీరియల్ కేటగిరీలో కూడా రాజమహేంద్రవరం ఎంపికైంది. సెల్ఫీ దిగుదామంటూ అది ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం ఇవన్నీ కూడా. ఇక పరిశ్రమ పెట్టరు, పైసలు కట్టరు. ఖచ్చితంగా వైకాపా హయాంలో బొత్స కుటుంబానికి జగన్ భారీ నజరానా. బొబ్బిలి గ్రోత్ సెంటర్లో 30 ఎకరాలు 3 కోట్లకే కేటాయింపు. అప్పటి ఏపీఐసి ధర ప్రకారమే రూపాయలు 21.58 కోట్ల అనుమతి లబ్ధి. ఇక 2 ఏళ్ళు అవుతున్నా కూడా భూమికి చెల్లించింది 29.99 లక్షలే. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లలో ఎకరం 1.5 కోట్ల పైనే. కేటాయింపులు రద్దు చేయకుండా జాప్యం ఇలా. వైకాపా హయాంలో నాటి ముఖ్యమంత్రి జగన్ ఏదైతే అస్మదీయులకు భూముల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని పప్పు బెల్లాల పంచిపెట్టారు అన్న కోణంలో బొత్స అన్న మాట్లాడుతూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఆ డబ్బులు కూడా ఇప్పటికి వాళ్ళకి సమర్పించిన డబ్బులకు అంటే వాళ్ళకి అప్పచెప్పింది కదా, ఆ భూములకు దానికి విలువకు తగ్గట్టుగా డబ్బులు కూడా రాలేదన్న కోణంలో అన్న ఆరోపిస్తూ ఉన్నాడు. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానది ప్రవాహంలో గోదావరి జలాలు కలవడంతో రంగు మారినటువంటి కృష్ణమ్మ. ఇక గోదావరి రంగు మారింది, గోదావరి ఉప్పొంగింది, గోదావరి అట్లా అయింది. ఏంది వేయించి రాతలు. గోదావరి పోటెత్తింది, కృష్ణకు రంగేసింది. ఇక కృష్ణకు రంగులు పడ్డాయి అంట. చూడరు ఇట్లా వీళ్ళు రాతలు టైంపాస్ కానీ రాతలు ఇవన్నీ. ఇది ఈనాడులో ప్రధానంగా ప్రచురించినటువంటి వార్తలు. ఇక మరి సాక్షిలో ఒకసారి సాక్షిని చూసే ప్రయత్నం చేస్తే సాక్షిలో ఏ విధమైనటువంటి వార్తలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఇక వీళ్ళు ప్రభుత్వాన్ని ఏ విధంగా వీళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు. ఇక్కడ నమస్తే తెలంగాణ ఆంధ్ర సైడు ఇది వీళ్ళకి సంబంధించి సాక్షి వాళ్ళు ఆ విధంగా చేస్తూ ఉంటారు అన్నట్టు వార్తలు. ఇక్కడ చూడవచ్చు మీరు, అక్క కన్నీళ్ళు గారుస్తూ ఉన్నది. కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి జెడ్పీ చైర్పర్సన్ ఆమె ఉప్పాల హారిక. ఇక దాడిలో అద్దాలు పగిలినటువంటి హారిక కారు, ఆమె అద్దాలు చూడవచ్చు ఎట్లా పగిలినాయి. ఇలా అల్లర్లు, ఇలా కథలు, ఇలా చెలగాటాలు. వాళ్ళ ఒక జెడ్పీ చైర్పర్సన్ కూడా కండ్ల కింద కనిపించకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. ఆమెకే దిక్కు లేదంటే సాధారణ కార్యకర్తలను బతకనిస్తారు, బతికి బట్టగట్టిస్తారు. మొత్తం ఇదే రాజకీయం ఆడ, రౌడీయుజం ఆడ, రాజకీయం కాదు అది. ప్రజలను పాలించాలని ఇంగిత జ్ఞానాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి ఏర్పడ్డది అంటున్నారు జనాలు. అక్కడ వాళ్ళు భయపడుతున్నారు. అక్కడ జనాలు మొత్తం గుండె చేతిలో పట్టుకొని తిరుగుతున్నారు. ఎవరు నేనే టీడీపీ పని అవతలోడు అటాక్ చేస్తాడో, నేను ఏ వైసీపీ పని ఇతరుడు అటాక్ చేస్తాడో అనే భయం ఏర్పడ్డది జనాలకు, సాధారణ జనాలకు. బతికి బట్టగట్ట పరిస్థితి. అందుకే అంటే ఉరుకుతారు పక్క రాష్ట్రాలకు, చెన్నైకి కావచ్చు, బెంగళూరుకు కావచ్చు, ఇక్కడ హైదరాబాద్ కావచ్చు. అక్కడ బతకాలంటే పరిస్థితి అయోమయం. రాజకీయాలు వద్దురాని ఆయన మాకు అనుకున్న పిల్లలు మొత్తం వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులు మొత్తం ఇక్కడనే ఉన్నారు. ఇక ఇట్లా ఈ విధంగా ఆమె మీద అటాకులు చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఆటవిక పాలన. ఇక కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ హారికను ఫోన్లో పరామర్శించినటువంటి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎంత పరామర్శిస్తే లాభం? ఆమెను భయపెట్టిరు, పిచ్చి బూతులు తిట్టిరు. పిచ్చి బూతులు తిట్టి కూడా ఆమె పైన ఇష్టం వచ్చినట్టు రాళ్లతో దాడి చేసిరు. అట్లా దాడి చేసి అది ఎంత అవమానకరం ఆమెకు. ఒక జెడ్పీ చైర్పర్సన్ పరిస్థితి అట్లుంటే సాధారణ ప్రజల పరిస్థితి ఏంది?
అని జనాలు అక్కడ భయాందోళన వ్యక్తమవుతున్నారు. మహిళలపై దాడి మీ షాడిజానికి పరాకాష్ట. నిజంగానే సీఎం చంద్రబాబుపై నిప్పు జరిగినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంధనం అందలేదు, అందుకోసమని చెప్పేసి ఫ్లైట్ మొత్తం కుప్పకూలింది. ఇక ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నియంతృత్వంలో ఉన్నామా ప్రశ్నించే గొంతులను ప్రభుత్వ యంత్రాంగంతో అణచివేస్తారా? సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడన్నట్టు పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ తప్పుడు కేసులు, సమస్యలు లేవనెత్తే ప్రజలు ఏదైతే విపక్షాన్ని సహించడం లేదు, తమను ప్రశ్నించే వారే ఉండకూడదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ప్రభుత్వం. రాష్ట్రంలో ఏ ఒక్కరిని కూడా ఈ ప్రభుత్వం విడిచిపెట్టడం లేదు. ప్రజాస్వామ్య స్ఫూర్తి, పౌర హక్కులకు తీవ్రమైనటువంటి భంగం కలిగజేస్తోంది. ఇక ప్రతిపక్షం అన్నదే లేకుండా చేయాలన్నది ఈ ప్రభుత్వ లక్ష్యం. గుంటూరు మిర్చి యార్డు, రామగిరి, పొదిలి, సత్తెనపల్లి, ఏదైతే బంగారుపాళ్యం పర్యటనలపైన ఇష్టారాజ్యంగా కేసులు. ఆయన ఎక్కడ కూడా పర్యటన చేసినా కూడా నియమాలు నిబంధనలు. ఆయన ఏడికి కూడా పోయినా కూడా ఆడ, ఎందుకంటే జనాలు అయితే ఆయన మీద అభిమానంతో వస్తూ ఉంటే ఆయన కాంక్షలే కాదు, అక్కడ ఏ చిన్న మిస్టేక్ జరిగినా కేసులు, ఏ చిన్న పోస్ట్ సోషల్ మీడియాలో ఎవరన్నా ప్రతిపక్ష వాళ్ళు ఏ చిన్న పోస్ట్ ఏదైనా తప్పుగా ప్రచారం చేసినా దాని మీద కేసులు, అది కూడా సంవత్సరాల తరబడి కేసులు. వీటన్నిటిపైన ప్రభుత్వం నిజానికి వీళ్ళకి ఇంత హక్కులు లేవు, ఈ ఆటవిడుపు చర్యలు ఇవన్నీ అని అక్కడ ప్రభుత్వాన్ని ఈ ప్రతిపక్ష నేతలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు అన్నట్టు. ఒకే రాజ్యం, ఒకే రాజ్యాంగం, 75 ఏళ్ళుగా దేశం చుక్కెదరకుండా ఉండటానికి దృఢమైనటువంటి రాజ్యాంగమే కారణం. ఎన్ని ఎదురైనా కూడా రాజ్యాంగం వల్లే తట్టుకొని నిలబడ్డాం. ఏదైతే సిజేఐ జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి వెల్లడిస్తూ ఉన్నారు. ఓయూలో భారత రాజ్యాంగం పైన అంబేద్కర్ పాత్రపై ప్రసంగించారు. ఆయన రాజ్యాంగ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పేసి వెల్లడించారు. అంబేద్కర్ పోస్టల్ కవర్ విడుదల పాల్గొన్న జస్టిస్ పిసి నరసింహ, ఇంకా జస్టిస్ సుజయ్ పాల్ ఈ వ్యవహారాలన్నీ నిజంగా మనం రాజ్యాంగబద్ధంగానే కొనసాగాలి. 75 ఏళ్ళు దేశం ఏదైతే చెదరకుండా ఖచ్చితంగా ఉండడానికి దృఢమైనటువంటి పునాది రాజ్యాంగం అన్న కోణంలో ఆయన మాట్లాడాడు. ఇక జనసేన శ్రీకాళహస్తి ఇన్ఛార్జి వినూతన్ డ్రైవర్ దారుణ హత్య. ఇన్ఛార్జి దంపతులు కిడ్నాప్ చేసి 4 రోజుల పాటు చిత్రహింసలు, చితగొట్టి గొలుసులతో గొంతు నులిమి చంపేసి అనంతరం కారులో చెన్నైకి తరలింపు. ఉత్తర చెన్నైలోని కూవం నదిలో మృతదేహాన్ని పడేసి తిరుగుముఖం. సీసీ ఫుటేజీలతో కారు గుర్తింపు. ఏదైతే వినుత ఆమె భర్తతో పాటు మరో 3 అరెస్టు. 10 నిమిషాల్లో పనివారు ఎంచుకున్నటువంటి పని మనుషుల సరఫరా ఇంటి సేవల రంగం కొత్త పుంతలంట. ఏదేదో 10 నిమిషాల కథ, ఏదో మిషన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ వ్యవహారం అంతా ప్రధానంగా ఇందులో ప్రచురించినటువంటి వార్తలు ఇవన్నీ కూడా ఇక కేసులు పెట్టండి, లోపలేయండి, ఇదే మొత్తం ఇక్కడ నడుస్తుంది. యూనివర్సిటీలలో కూడా అంతే. శనీశ్వరుడి ఆలయంలో విగ్రహం ధ్వంసం అంట. ఈ విధంగా అక్కడ శ్రీకాకుళం జిల్లా సిగాడం మండలంలోని రాజువలస గ్రామంలో శనివారం ఏదైతే వేకువ జామున గుర్తు తెలియని వ్యక్తులు శనీశ్వరుని ఆలయం ఉన్న విగ్రహాలను ధ్వంసం చేశారు. శనీశ్వరునికే దిక్కు లేదు ఆడ పరిస్థితి. ఆంధ్ర సైడ్ ఇట్లా దేవుని విగ్రహాలను ఈ విధంగా మొత్తం పూర్తిగా ధ్వంసం చేస్తూ ఉంటే ఏంది పరిస్థితులు ఇట్లా ఉన్నది. అంటే ఇవి ఎవరి చర్యలు? అంటే వాళ్ళు చేసి ఇతరుల మీద వేద్దామనా, లేకపోతే నిజంగానే ఇతరులు చేసే పాలన నచ్చట్లేదా, ఏందో అర్థం కాని పరిస్థితులు నెలకొంటా ఉన్నాయి. ఇది అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా దారుణమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఖచ్చితంగా వీటిపైన ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్న కోణంలో అయితే జనాలందరూ కూడా వాటిపైన ఆరోపిస్తూ ఉన్నారు. ఇక ఇవి ఇవాల్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు కావచ్చు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు కావచ్చు. ఇలాంటి వార్తలు ప్రతిరోజు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వోల్గా న్యూస్. నేను మీ రాధాకృష్ణ, సైనింగ్ ఆఫ్.